హిండర్ అవుతుంటది. ఐరన్ మీరు హాయిగా మంచి ఐరన్ రిచ్ ఫుడ్ తిన్నా కూడా మనకి అది అబ్జార్ప్షన్‌లో హిండర్ అయిపోతది. సో, నేను వెజిటేరియన్ అండి. నేను ఐరన్ తింటున్నాను కానీ నా హెచ్‌పీ మాత్రం అసలు పెరగట్లేదు. 8 ఉంటుంది, 10 ఉంటుంది. నాకు చాలా అలిసిపోయినట్టు అంటూ ఉంటారు కదా! వాళ్ళ కోసం ఏంటి అంటే వెజిటేరియన్స్ తిన్న మీల్ తర్వాత ఒక చిన్న గ్లాసెడు లెమన్ వాటర్ తాగడం ఒక అడ్వాంటేజ్. అనీమియా ఎక్కువున్న వాళ్ళకి ఇంకా బ్లడ్ ఎక్కియడమే ఇంకొక ఆప్షన్ అనుకున్న వాళ్ళకి ఎక్కిచ్చి అంటే బ్లడ్ ఇన్‌ఫ్యూజన్ చేసుకున్నా కూడా 8, 9 అవుతది. అంతేగాని 12 అవ్వడం పాసిబుల్ అవ్వదు. టైం తీసుకుంటది. అప్పుడు వాళ్ళేం చేయాలంటే తిన్న వెంటనే బ్రేక్‌ఫాస్ట్ గానీ, లంచ్ గానీ, డిన్నర్‌లో గానీ ఐదర్ లెమన్‌ని ఖచ్చితంగా స్క్వీజ్ చేసుకోవాలి ఫుడ్డులో. లేదంటే లెమన్ విత్ వాటర్ నార్మల్ వాటర్‌తో తాగితే సరిపోతది. ఇంకొకటేంటి అంటే మనకి కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు సిట్రిక్ యాసిడ్ తినొచ్చా అని ఒక క్వెషన్ ఉంటది. సిట్రిక్ యాసిడ్ తినొచ్చు. కానీ వాళ్ళ కిడ్నీ మనము ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అసలు స్టోన్ ఎలా ఫార్మ్ అవుతుంది. మనము వాటర్ కంటెంట్ సరిగ్గా తినకుండా కిడ్నీస్‌లో ఆ యాసిడ్ అనేది ఫార్మ్ అవుతుంది. మనము నార్మల్‌గా వాటర్ త్రూగా మనము స్టమక్‌లో ఏసిన తర్వాత స్టమక్‌లో డైజెషన్ జ్యూస్ ఉంటది. ఆ జ్యూస్ ఆ సిట్రిక్ యాసిడ్‌ని కంప్లీట్‌గా న్యూట్రలైజ్ చేసి వైటమిన్ సి అబ్జార్ప్షన్ చేసుకొని మన నెక్స్ట్ ప్రాసెస్‌కెళ్తది. సో, మనం తాగే లెమన్ వాటర్ డైరెక్ట్‌లీ కిడ్నీస్‌కి వెళ్ళట్లేదు కాబట్టి లెమన్ వాటర్ హాయిగా తాగొచ్చు. కానీ కిడ్నీ ఇష్యూ ఉన్న వాళ్ళేంటి అంటే వాళ్ళు చెక్ చేసుకోవాల్సింది ఏంటి అంటే వాళ్ళ వాటర్ ఇంటేక్ ఎలా ఉంది? ఆ వాటర్ ఇంటేక్ బావుంది అంటే ఇన్‌ఫాక్ట్ మన స్టోన్స్ కరిగిపోవాలంటే వైటమిన్ సి హెల్ప్ చేస్తది వాళ్ళకి తగ్గించడానికి. మనం మాత్రం కొంచెం రివర్స్‌లో అనుకుంటాం. నాకు యూరిక్ యాసిడ్ ఎక్కువుంది అండ్ నాకు స్టోన్స్ ఫార్మ్ అవుతున్నాయి. నా యాసిడ్ కంటెంట్ ఎక్కువుంది అనుకుంటారు. అది వాటర్‌తో సాల్వ్ అవుతది. ఎక్స్‌ట్రా లెమన్ వాటర్‌లో తాగడం వల్ల వైటమిన్ సి వల్ల అది హెల్ప్ అవుతది తప్పితే మనకి హార్మ్ మాత్రం